పంట పురుగులు తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తానన్నావు. అయ్యా, కోల్పోయినది మరలా ఇస్తానంటున్నావు. అది లోక ప్రకారం అసాధ్యం, కానీ నీ ద్వారా అది సాధ్యమవుతుందయ్యా. నీ పాదాలు పట్టుకుంటున్నాను దేవా. ఉదయాన్నే దేవునితో మాట్లాడండి. నా పాపములను బట్టి నేను కొన్ని కోల్పోయాను. నా వేషాన్ని బట్టి కొన్ని కోల్పోయాను. నా తొందరపాటును బట్టి కొన్ని కోల్పోయాను. అవి లోక ప్రకారంగా మరలా రావడం అసాధ్యం. అయ్యా, తెలిసి 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 చేసిన కొన్ని పాపాలు భ్రష్టత్వమునకు అప్పగించు తీరులా ప్రవర్తించాం. కానీ నీ చెయ్యి విడిచిపెట్టక నా వెంట నువ్వు ఉన్నావు. నీవు వదిలిపెట్టక నాతో ఉన్నావు. నిన్ను మరువలేను దేవా. నీ ప్రేమ వర్ణించలేమయ్యా. అందరూ దేవునితో మాట్లాడండి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ దేవునితో మాట్లాడుతూ, నా తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, రాజాది రాజా నీకు వందనాలు, ప్రార్థనలకించు తండ్రి నీకు వందనాలు. మాట్లాడండి, మాట్లాడండి. నేను మాత్రమే నమ్మాను. నాకు వేరే సోర్స్ లేదు. నాకు వేరొక ఆధారం లేదు. అసలు నేను అడగటానికి నాకు అవకాశమే లేదు. నువ్వే నా ధైర్యం. కీడైనా కీడైనా నాకు నువ్వే తప్ప నీకు ఎవరు లేరు. శిక్షించిన, దండించిన, ప్రేమించిన, ఆదరించిన అన్ని నువ్వే దేవా. నాకు వేరొక ఆధారం లేదు. ఏదైనా నేను తట్టుకుంటాను, కానీ నీ చెయ్యి నన్ను విడిచిపెడితే నేను బ్రతకలేను. నీ సన్నిధి నాకు దూరం అయితే నేను బ్రతకలేను. ఎందుకంటే తప్పు చేస్తే దండించైనా నీ చెంత చేర్చుకోవాలి తప్ప చెయ్యి విడిచిపెట్టొద్దయ్యా. నువ్వు ఎవరో నాకు తెలియదు అనే స్థితిలోకి నేను రాకూడదయ్యా. అయ్యా, ప్రభువా ప్రభువా అని నామమాత్రంగా పిలిచి క్రియల రూపములో నీకు దూరంగా ఉండే వ్యక్తిగా ఉండకూడదయ్యా. సిద్ధపడని కన్యకల వలె ఉండి నీ రాకడ సమయంలో మీరెవరో తెలియదని నువ్వు పలికే విధంగా మా బ్రతుకులు ఉండకూడదయ్యా. సరైన సిద్ధపాటును, సరైన ప్రార్థన జీవితాన్ని, సరైనటువంటి ఆత్మీయతను, సరైనటువంటి పరిశుద్ధతను, సరైనటువంటి స్థిరమైనటువంటి ఆత్మీయ అనుభవాన్ని మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. అందరూ ప్రార్థించండి. మీరు మాకు అనుగ్రహించండి దేవా. నువ్వు కోరిన రేవుకు వచ్చునట్లుగా, నీ చిత్తమునకు లోబడినట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి అని అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు. అయ్యా, మీరు తప్ప మాకు ఆధారం లేరు. ఈ ఉదయాన్నే నీ పాదాల ఎద్దుకు వస్తున్నాం. ఈ ఉదయాన్నే నీ పాదాల ఎద్దుకు వస్తున్నాం. వేరొక ఆధారం లేక నీ వద్దకు వస్తున్నాం. వేరొక ఆధారం మాకు లేదు, రాదు. అయ్యా, మీరు మాకు సహాయం చేయాలయ్యా. మీరు మాతో మాట్లాడాలయ్యా. మహా పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రార్థన ఆలకించు యెహోవా, నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో నీకు తెలుసు. నీ బిడ్డల జీవితంలో వారి పరిస్థితిని మీరు ఎరిగినటువంటి దేవుడయ్యా. అయ్యా, నీ బిడ్డల పక్షాన మీరు కొద్ది నిమిషాలు మాట్లాడి, నీ వాక్యం ద్వారా మీరు మాకు ధైర్యాన్ని, బలాన్ని, ఆత్మీయతను, పరిశుద్ధతను మీరు మాకు అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామములో మీరే మాట్లాడువానిగా మీరు నన్నుంచి నా ద్వారా నీ పిల్లలతో మాట్లాడి అభాగ్యునైన నా నాలుకను, నోటిని, తలంపులను పరిశుద్ధపరిచి సొంత ఆలోచనలు యేసు నామములో బంధించి నీ చిత్త ప్రకారంగా మాట్లాడినట్లు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సంవత్సరం
దేవాతి దేవుడు తన కృపా రెక్కల క్రింద మనల్ని కాచి 4 నెలలు భద్రపరిచి 5వ నెల రెండవ రోజుకు వచ్చే కృపను దేవుడు మనకు అనుగ్రహించారు. ప్రతి నెల తన వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ, హెచ్చరిస్తూ, సరిచేస్తూ, ఆదరిస్తూ, భరోసానిస్తున్నటువంటి దేవుడు మే నెలకు మనకు ఇచ్చిన వాగ్దానం, పురుగులు తినివేసిన సంవత్సరముల పంటను నీకు మరలా నిత్తును. ఇక్కడ మీరు గమనిస్తే పురుగులు తినివేశాయి. నష్టం జరిగిపోయింది. నష్టము జరిగిన, పురుగులు తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా ఇస్తాను. ఉదాహరణకు ఒక్కొక్కసారి వరదలొచ్చి పంట నష్టపోతూ ఉంటారు. అప్పుడు అధికారులు ఏం చేస్తారంటే, నష్టాన్ని భర్తీ చేయడానికి కొంత డబ్బు ఇస్తారు. ఎందుకంటే నష్టాన్ని ఎవరు అంటే రాకుండా ఎవరు చేయలేరు కాబట్టి, వర్షం బట్టి, వరదను బట్టి, భూకంపాన్ని బట్టి లేదా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు బట్టి మీ పంటకు నష్టం వచ్చింది. నష్టం వచ్చింది కాబట్టి ఇదిగోండి నష్టానికి బట్టి ఎకరానికి ఇంత అని ఇస్తారు. కానీ ఇక్కడ దేవుడు ఇస్తున్న వాగ్దానం అధికారులు చెప్పే భరోసా లాంటిది కాదే. పురుగులు తినివేసిన సంవత్సరముల పంట పురుగులు తినేసాయి. పురుగులు తినడం ద్వారా చాలా నష్టం వచ్చేసింది. ఆ నష్టాన్ని, ఆ సంవత్సర పంటను నీకు మరలా ఇస్తా. ఇది అసాధ్యమైనది కదా. ఓ సంవత్సరం పంట నష్టపోయారంటే, ఒక సంవత్సరం పంట ద్వారా కొన్ని కోల్పోయారంటే మళ్ళీ పొందడం అసాధ్యం కదా. జరిగిపోయిన కాలాన్ని ఎవరు తీసుకురాలేరు కదా. ఒక రోజు జరిగినా, ఒక సెకండ్ జరిగినా మళ్ళీ రాదు కదా. సంవత్సరముల పంట మరలా ఇవ్వడం ఏంటి? దేవుడు అబద్ధం ఆడుటకు నరమాత్రుడు కాదు కదా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. అలాంటి దేవుడు ఈ మాట ఎందుకు వాడుతున్నారంటే, సంవత్సరముల పంట నష్టపోయారు. దేవుడు ఏ నష్టమైతే జరిగిందో ఆ సంవత్సర నష్టాన్ని దేవుని ఒక్కరోజు దీవెనతో నష్టమంతా తొలగిపోయి ఆ సంవత్సరము పొందలేనిది ఆ ఒక్కరోజు దీవెనతో పొందొచ్చు. ఇది ఈ మాట యొక్క అసలు అర్థం. ఈ పురుగులు ఎలా తినివేశాయి? వాస్తవంగా పంట పొలం మీదకి పురుగులు అవకాశం ఎలా వచ్చింది? వాస్తవికంగా ఈ యోవేలు గ్రంథంలో 4 రకాల పురుగులు కనిపిస్తాయి. ఆ 4 రకాల పురుగుల్లో మొదటిది గొంగలి పురుగు. గొంగలి పురుగు సుఖాశక్తి, అంటే ఒక మాటలో చెప్పాలంటే సోమరితనము, సుఖాన్ని ఎక్కువ ఆశించి కొన్ని నష్టాలు మనం తెచ్చుకున్నాం మొదట్లో. కొన్ని నష్టాలు కొని తెచ్చుకున్నాం మనం సుఖాన్ని ఆశించి. ఆ సుఖాన్ని ఆశించి తెచ్చుకోవడం ద్వారా మనకు చాలా నష్టం జరిగిపోయింది. చాలా మంది అంటారు, ఆ రోజు కష్టపడి ఉంటే బాగుండేదే, ఆ రోజు నేను ఇంకొంచెం శ్రమపడి ఉంటే బాగుండేదే, నేను ఆ రోజు కష్టపడలేదు, ఈరోజు బాధపడుతున్నాను, ఆ రోజు నేను సుఖానికి అలవాటు పడ్డాను, సుఖాన్ని కోరుకున్నాను, ఇప్పుడు నేను చాలా కష్టపడుతున్నానని ఒక్కొక్కసారి మన జీవితంలో మనం చాలా బాధపడతా ఉంటాం. ఇక్కడ కూడా నష్టం రావడానికి కారణం ఏంటంటే, వీరు సుఖాశక్తి ఈరోజు మన జీవితంలో కూడా మన సుఖాశక్తిని బట్టి, మన సోమరితనాన్ని బట్టి మనం బాగా నష్టపోయి ఉన్నాం. ఈ రోజున నీవు ఎక్కడ నష్టపోయావో ఒకసారి ఆలోచించు. ఒకసారి ఆలోచించు. ఎక్కడ నష్టపోయాను నేను? సుఖాశక్తిని బట్టి ఎట్లా నష్టపోయాను? ఒకసారి ఆలోచిస్తే మీకు క్లారిటీగా వస్తది. ఓహ్! సుఖాశక్తిని బట్టి నేను ఇలా నష్టపోయానా? సుఖాశక్తిని బట్టి నేను అలా నష్టపోయానా? ఎందుకంటే గొంగళి పురుగులను సుఖాశక్తి అనేటువంటి మాటను వాడటానికి కారణం, గొంగళి పురుగు మెల్లగా తినే అలవాటు. అది కాలాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అది కంఫర్ట్ జోన్ ఎతుక్కుంటా ఉంటది. ఈరోజు ఒక్కొక్కసారి మనం కంఫర్ట్ జోన్ వెతుక్కొని మనం చాలా నష్టపోయాం.
ఇప్పుడు అనిపిస్తుంది నేను 10థ్‌లో ఇంకొంచెం బాగా చదువుంటే బావుండేదే. నేను ఇంటర్‌లో ఇంకొంచెం కష్టపడి ఉంటే బావుండేది. కానీ ఆ నష్టం ఇప్పుడు భర్తీ చేయలేమే. అది లోక ప్రకారం అసాధ్యమే. అప్పుడు తెలియలేదు. అప్పుడు వాక్యము అర్థం కాలేదు. ఒకవేళ అర్థమైనా మనసుకు చేరల. ఇప్పుడు చేరింది దేవుని మాట. చేరింది ఒక భరోసా. అంటే ఒక మాటలో దేవుడు నాకు తోడుగా ఉంటాడు. నేనేదైనా చేయగలను. దేవుడు నాకు జ్ఞానాన్నిచ్చాడు. నేను దాన్ని వాడుకోలేకపోయాను. నాకు జ్ఞానం లేదు. నాకు తెలివి లేదనుకోని నేను చాలా ప్రక్కన పెట్టగలిగాను. ఇప్పుడేమో నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు. నేనిప్పుడు తెలుసుకున్నా. కానీ టైం రాదే. టైం రాదు. ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలి? ఒక్కోసారి బాధ. అయిపోయిన దాన్ని మళ్ళీ మనం తీసుకురాలేమే. కన్న దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు 4 సంవత్సరాలు చేయలేని దాన్ని, నువ్వు దేవుని వైపు చూస్తూ అడుగు పెడితే, 4 సంవత్సరాలు నేర్చుకునేంత ఆ సమయములో ఆ సమయంలో 4 సంవత్సరాలు ఎంత నేర్చుకుంటావో, ఒక్క సంవత్సరములో నేర్చుకునేంత జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే, నీ సోమరితనాన్ని బట్టి, నీ సుఖ ఆసక్తిని బట్టి నువ్వు నష్టపోయిన మాట వాస్తవమైన నువ్వు దేవుని పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడ్డావు కాబట్టి, నీకు జరిగిపోయిన నష్టాన్ని కూడా నా దేవుడు లాభముగా మారుస్తాడు. అదెలా తెలుసా? నువ్వు ఏదైతే ఆ సమయంలో చేయలేకపోయావో, అది ఇప్పుడు చేయడానికి దేవుడు తగిన శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. అది గొంగలి పురుగు వల్ల మనకొచ్చిన నష్టం. అమ్మా! నష్టపోయావా? కుటుంబంలో కొన్ని తొందరపాటు సుఖాశక్తిని బట్టి, సోమరితనాన్ని బట్టి, ఒకప్పుడు నేను ప్రార్థనలో లేను. అందువల్లే నాకీ నష్టమొచ్చింది. ఒకప్పుడు నేను అలా ఉన్నాను. అందుకే నాకీ నష్టమొచ్చిందని కొన్ని నష్టాలు బట్టి బాధపడుతున్నావా? ప్రతి నష్టము యేసు నామములో అసలు నష్టమే జరగలేదు అన్న రీతిలో దేవుడు తన కార్యములు మొదలుపెట్టబోతున్నాడు. ఒకటి గొంగలి పురుగు, 2 మిడతలు. మిడతలు. మిడతలు అంటే మిడతలు ఒకేసారి అకస్మాత్తుగా దాడి చేసేస్తాయి. మన జీవితంలో కూడా మిడతలు ఎలా అయితే కఠినంగా దాడి చేస్తాయి, కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటా. ఆలోచన లేదు. ఒక్కసారిగా ఆ పని చేసేసాం. మిడతలు గూడా సడెన్‌గా ఒక్కసారిగా ముందుకొచ్చేస్తాయి. అలానే మనం తొందరపాటు నిర్ణయాలు. జీవితంలో చదువుల విషయంలో, పాపం విషయంలో లేకపోతే పాపం తొందరపడిపోయాం, చదువుల్లో తొందరపడిపోయాం, కుటుంబ విషయంలో తొందరపడిపోయాం, వివాహ విషయంలో తొందరపడిపోయారు. అన్ని విషయాల్లో చాలామంది తొందరపాటు కఠిన నిర్ణయాలు తీసుకొని ఇప్పుడేం జేయాలి? దానివల్ల ఏది ముందుకెళ్ళలేకపోతున్నారు. ఆ రోజు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నానా? ఆ కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నానా? ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే బావుండేదే. ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నానా అని నీలో నువ్వే కృంగిపోయి ఎందుకు తీసుకున్నావు? ఎందుకు ఆ రోజు వివాహం చేసుకోకుండా ఉంటే బావుండేదే. ఆ రోజు అటు ఎళ్ళకుండా ఉంటే నేనంటాను జరిగినది నువ్వు మార్చలేవు. నువ్వు దేవుని పాదాలు యొద్ద కూర్చుంటే నీకు జరిగిన నష్టం జరిగినటువంటి ఆ నష్టం ఉంది కదా! నీ పొరపాటు వల్ల వచ్చింది. ఆ పురుగును ఆహ్వానించావు. నష్టం జరిగింది. ఆ పంట పురుగు ఏ పంట నీ జీవితంలో నాశనం చేసిందో, నా దేవుడు ఆ నాశనాన్ని లాభంగా మారుస్తారు. ఒక సహోదరి దేవుని చిత్తం తెలుసుకోకుండా తొందరపడి వివాహం చేసుకుంది. చేసుకున్న దగ్గర నుండి అర్థమైంది అసలు సిసలైనటువంటి అసలు రూపం అతనిది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. విడిగా ఉందామా? వాక్య ప్రకారంగా ఒకసారి జతైన వారు వ్యభిచార కారణమును బట్టి తప్ప వేరే కారణం బట్టి వెళ్ళకూడదు. ఆ బ్రదర్‌కి వేరే యొక్క అక్రమ సంబంధాలు లేవు కానీ ఈమెను టార్చర్ పెడుతున్నాడు. ప్రభు పాదాల యొద్ద కూర్చొని ప్రార్థన చేసింది. ప్రభువా! నేనైతే ఇష్టానుసారంగా ప్రవర్తించిన మాట వాస్తవమే. కానీ నా పొరపాటు ఒప్పుకుంటున్నా. నా కఠిన నిర్ణయం, నా తొందరపాటు, అకస్మాత్తు నిర్ణయం నీ పాదాలు పట్టుకుంటానయ్యా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నా తప్పే. నేను తొందరపడ్డా. నీ చిత్తం కనుక్కోకుండా, నీ ఇష్టం తెలుసుకోకుండా, నా ఇష్టంతో ప్రకారం నేను వెళ్ళిపోయానయ్యా. ఉపవాసాలుండి ఎవరైతే కఠినుడుగా, మూర్ఖంగా ప్రవర్తించాడో, ఆ వ్యక్తి మనస్సు మారిపోయి చక్కగా చూసుకోవడం మొదలుపెట్టాడు. అంటే నువ్వు దేవుని చిత్తము కానివి నీ జీవితంలో చేశావని చెప్పి నీకు కొంచెం కృంగుదలుందేమో. బాధుంది. మీ దేవుని చిత్తం కాదేమో నేను చేశాను అన్నట్ల భయమున్నా, నువ్వు దేవుని పాదాలు పట్టుకొని నువ్వు బతిమలాడితే ఆయన చిత్తంలో కానిది నువ్వు చేసిన నీ పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు ఆ విషయములో కూడా నీ వెడల కనికరం చూపిస్తాడు. ఎలాగంటే హాగరుని అబ్రహాము పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తంలో భాగమా? భాగం కాదా? నా ప్రశ్న అర్థమైందమ్మా?
భాగమా? భాగం కాదా? దేవుని చిత్తంలో. అంటే దేవుడు అబ్రహాం విషయంలో ఆ చిత్తం కలిగున్నాడా? లేదు బ్రదర్. లేదు. అసలు హాగరమ్మ దేవుని ప్రణాళిక కాదు. దేవుడు మొదటి నుండి ఇస్ ఇస్సాకుని దేవుడు ఇస్తానని షారమ్మ ద్వారా ఇస్తానన్నది దేవుని చిత్తం. కానీ హాగరమ్మ కోసం శారమ్మ మాటలని పెళ్లి చేసుకున్నాడు అబ్రహాము. దేవుని చిత్తం కాదు అసలు. ఎందుకంటే ఎప్పుడైతే హాగర్‌ను పెళ్లి చేసుకున్న ఆ సమయంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదు. ఇప్పుడు ఆ హాగరమ్మకు పుట్టిన కొడుకున్నాడు. దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తుంటే అబ్రామీలయ్యా, ఈ ఇష్మాయిల్ సంగతేంటయ్యా? నీ చిత్తమైతే కాదు. కానీ తొందరపడ్డాను. అలా నా పిల్లోడిని అనాథ నేను చేయలేను. ఆ పిల్లోడి పరిస్థితి ఏంటంటే, ఇస్సాకుతో పాటు ఇష్మాయేలు పెరగడం, ఇద్దరు ఒకే చోట ఉండటం దేవుని చిత్తం కాదు. కానీ ఆ ఇష్మాయేలుని విడిచిపెట్టనని హాగరుతో మాట్లాడాడు దేవుడు. ఇష్మాయేలుని, ఇష్మాయేలు సంతానము నుండి దేవుడు రాజులను తీసుకొని వచ్చాడు. ఆయన చిత్తంలో లేదు. కానీ పొరపాటు ఒప్పుకుంటే అక్కడ కూడా తన కనికరాన్ని చూపించిన కనికరము కలిగిన దేవుడు. ఇక అప్పటి నుండి అబ్రహాం ఎక్కడ తొందరపడలేదండి. రోజు నీ జీవితంలో కూడా నువ్వు తప్పు చేశావు, ఒప్పుకో. దేవుడు, నువ్వు తప్పు చేసాక అయిపోయింది, నా దేవుడు చేయి విడిచిపెట్టాడు. నేను ఒక్కటే చెప్తున్నాను, నువ్వు ఏ స్థితిలో ఉన్న తొందరపడి తప్పు చేసినా నా దేవుని బాహు నీకెప్పుడు దూరం కాలేదు. ఆయన బాధపడుతూ నీ వెంట తిరుగుతున్నాడు. నువ్వు నా చిత్తం కానీ చేసావు బిడ్డ, కానీ ఇప్పటికే నా చిత్తంలోకి రా. నీ నష్టాన్ని నేను భర్తీ చేస్తా. నిన్ను చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు పాపం చేసావని నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన కోరుకుంటుంది పశ్చాత్తాపం. ఆయన కోరుకుంటుంది నీ యథార్థత. ఆయన కోరుకుంటుంది ఆయన చిత్తం నువ్వు తెలుసుకోవడం. తొందరపడిన మాట వాస్తవమే. నువ్వు దేవుని మాట వినకుండా ముందుకెళ్ళిన మాట వాస్తవమే. కానీ ఆయన నీ చెయ్యి విడిచిపెట్టాలనుకోవట్లేదు. ఆయన నిన్ను పట్టుకోవాలనుకుంటున్నాడు. మిడతల్లాగా, మిడతల దాడి ఎలా జరిగిందో తొందరపాటు నిర్ణయాలు బట్టి నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావేమో. దేవుని పాదాల యొద్దకు రా. తర్వాత మూడో పురుగు చెప్పాను. పసర పురుగు. పసర పురుగు. కొన్నిసార్లు ప్రభువుని నమ్ముకొని కూడా వేషధారణగా ఉన్నాం. చర్చిలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, మందిరం ఎదుట ఒకలాగా, బయట ఒకలాగా, సేవకులు ముందు ఒకలాగా, సేవకులు లేనప్పుడు ఒకలాగా వేషధారణ నటించాం. నీకు అర్థమవుతుంది నా నటన, నేను ఇంత నటించాను ఏంటి అని. దాని ద్వారా కొన్ని నష్టాలు వచ్చేసాయి. దాని ద్వారా ఒక సున్నం కొట్టిన సమాధిలాను ఉన్నాం. అడుగు అయ్యా, నేను వేషధారిలా కాదు, ఎక్కడున్నా ఒకేలా ఉండాలయ్యా. ఎందుకంటే పసర పురుగు నీ వేషధారుని వాళ్ళ అమ్మ, ఈ పంట పురుగులు తినివేయడం అంటే మన పొరపాట్ల ద్వారా నష్టాన్ని మనమే కొని తెచ్చుకున్నాం. చీడ పురుగులంటే చిన్న చిన్న పొరపాట్లు. ఇదేముందిలే అదేముందిలే అని చిన్నవే పెద్దవి చేసుకున్నాం. మీకు వరుసగా చెప్పాలంటే మన సోమరితనం, మన తొందరపాటు, మన వేషధారణ, మన చిన్న చిన్న లోపాలు, వీటి ద్వారానే నష్టం జరిగిపోయింది. ఒక జీవితం నష్టపోవడానికి ఈ 4 కారణం మీరు గమనించండి. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పు. నీ సోమరితనం, దేవుని మాట వినకుండా నీ తొందరపాటు, వేషధారిగా బ్రతకడం, చిన్న చిన్న పొరపాట్లు ఇవేం చేస్తాయిలే అనుకోడు. ఇవే మనిషి జీవితాన్ని నష్టపరిచాయి. అక్కడ పంట పురుగుని తినివేసింది ఇవే. ఇవే పంట పురుగుని తినేసాయి. ఈ పంట పురుగులను బట్టి నష్టం వచ్చింది. ఏమీ లేదు. మొత్తం అసలు కొమ్మ మీద ఆకు కూడా లేకుండా తినేసాయి. అంత అయిపోయింది. ఇంకా మార్గం లేదు. నాశనం జరిగిపోయింది. ఇక అయిపోయింది. పంటంతా కూడా ఇంక ఎలా అయిపోయిందంటే ఇక ఏమీ లేదక్కడ. మొత్తం ఇంకా దున్నడమే ఆలస్యం. కానీ అయిపోయింది కదా అని చెప్పి దున్నడానికి ఆ పంటకు దేవుడు అవకాశం ఇవ్వలే. ఇక్కడ నిజం చెప్పాలంటే పంట గురించి కాదు. దేవుని ప్రజలకి ఒక పాఠం చెప్పడానికి దేవుని సైన్యంగానే వీళ్ళిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు ఆ పురుగుల్ని పంపించాడు. నష్టం జరిగిపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకు పశ్చాత్తాప పిలుపుని దేవుడు యోవేలు 2వ అధ్యాయంలో ఇస్తున్నాడు. రండి, రండి మీ తప్పు తెలుసుకొని రండి. ఇప్పుడు అసలు దేవుడు ఎందుకు ఈ పురుగులను అనుమతించాడు? ఈరోజు నీ జీవితంలో కూడా
నీవు పొరపాట్లు చేసావు, కానీ దేవుడు అనుమతించాడు కొన్ని సమస్యలను, కొన్ని శోధనలు. దేవుడు ఎందుకు అనుమతించాడంటే, ఒకటి, నిన్ను శిక్షణలో ఉంచడానికి, తప్పు మార్గములోకి వెళ్ళిపోతున్నావు కరెక్ట్ దారిలోకి తీసుకురావడానికి. కొన్ని కొన్ని ఏం చేస్తాడంటే దేవుడు, ఈరోజు నువ్వు నష్టపోయినట్టు నీకు అనిపించడానికి కారణం, ఆ నష్టానికి కారణం నీకు శిక్షనే. అది శిక్ష కాదు, శిక్షణ. శిక్ష అని బాధపడడం కంటే, ఈ నష్టం ద్వారా నేను ఏవి నేర్చుకోవాలని ఒక శిక్షణ నీలో ఉండాలి. నెక్స్ట్, ఒక అటెన్షన్. అంటే నువ్వు ముందుకెళ్తున్నావు, నువ్వు అలానే ముందుకెళ్ళిపోతే నీకు ఒక పెద్ద నష్టం వస్తుంది. ఏదో తప్పు జరగబోతుంది నీ జీవితంలో. ఆ తప్పు జరగకుండా చేయడానికి దేవుడు ఆ మార్గంలో ఒక అడ్డేశాడు, ఒక నష్టాన్ని తీసుకొచ్చాడు. నువ్వు అనుకుంటావు, ఏంటి సంతోషంగా జీవితం వెళ్ళిపోతుంది అనుకున్న టైంలో, ఏంటి నష్టం, ఏంటి ఈ నష్టం ఎందుకు జరిగింది, ఈ నష్టం ఎందుకు జరిగిందని నువ్వు బాధపడుతున్నావు. కానీ ఆ నష్టానికి కారణం నీ లైఫ్లో ఏదో తప్పు జరగబోతుంది. అందుకే దేవుడు అలా కొన్నిసార్లు దేవుడు మలుపు తిప్పుతాడు మన జీవితాన్ని. అందుకనే నష్టానికి అవకాశం ఇస్తాడు. అందుకే రమ్మంటున్నాడు. యోవేలు 2:12 వాళ్ళని పిలుస్తున్నాడు. పూర్తి హృదయంతో నా దగ్గరకు రండి, మీ నష్టాన్ని భర్తీ చేస్తాను. పంట పురుగులు తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా ఇస్తాను, రండి నా దగ్గరికి రండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు కోరుకుంటుంది, ఆయన రమ్మంటున్నాడు. ఆయన ఎలా మనకు ఇస్తాడో కొన్ని విషయాలు మీతో చెప్తాను. నిన్న మీకు చెప్పాను కొన్ని విషయాలు. దేవుడు మనకు ఎలా ఇస్తాడంటే, ఒకటి, కాల పునరుద్ధరణ. గుర్తుందమ్మా? ఏం చెప్పాను నిన్న? మొదటి మాట ఏం చెప్పాను, గుర్తుందా? కాల పునరుద్ధరణ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన జీవితంలో కాలం పోతే మళ్ళీ రాదు, కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే, ఆ కాలం అంటే కాలం మళ్ళిస్తానంటే నేను వెనక్కి తీసుకెళ్తానని కాదు. ఆ టైంలో నువ్వు ఏదైతే త్వరిత పునరుద్ధరణ అని చెప్పాను మీకు తెలుగులో. త్వరిత పునరుద్ధరణ అంటే ఆ టైంలో మనము ఎక్కువ కాలంలో చేయలేనిది తక్కువ కాలంలో చేయడానికి దేవుడు కృప చూపిస్తాడు. చాలా సంవత్సరాలు వేస్ట్ అయ్యాయని నువ్వు అనుకుంటావు, కానీ దేవుడు ఇచ్చే ఒక్క ఛాన్స్ నీ లైఫ్నే మార్చేస్తుంది. దేవుడు సంవత్సరాల నష్టాన్ని నీకు తిరిగిస్తాడు. అదే త్వరిత పునరుద్ధరణ. అయ్యా, ఇన్నాళ్ళు కష్టపడ్డానికి ప్రయోజనం లేదంటే, దేవుని కృప ఉంటే, ఆ ఇన్ని సంవత్సరాలు నువ్వు పడిన కష్టం కంటే ఒక్క నెల పడే కష్టంకి అన్ని సంవత్సరాలను పొందుకునే లాభాన్ని ఒక్క నెల కష్టంతో దేవుడు ఇస్తాడు. అందుకనే కృంగిపోవద్దు. నీ దేవుడు వాగ్దానం చేశాడు, నమ్మదగిన దేవుడు. చూడండి ఎంత గొప్ప దేవుని మనం నమ్ముకున్నాము. అధిక పునరుద్ధరణ. మీకు చెప్పాను ఈ పాయింట్లు నిన్న. ఒకటి, కాల పునరుద్ధరణ లేదా త్వరిత పునరుద్ధరణ అంటే త్వరగా, అంత కాలంలో చేయలేనిది దేవుని కృప ఉంటే చాలా తక్కువ టైంలో ఎలా చేస్తామో చెప్పాను. తర్వాత అధిక పునరుద్ధరణ అంటే నువ్వు కోల్పోయిన దాన్ని మాత్రమే కాదు, దేవుడు రెట్టింపుని నీకు ఇస్తాడు. ముందున్న దానికంటే బెటర్ లైఫ్ ఇస్తాడు. ఒకప్పుడు చాలామంది అనుకుంటారు, అప్పుడు నా లైఫ్ ఎంత బాగుండేదో, అప్పుడు నా జీవితం ఎంత బాగుండేది, ఈరోజు నా పొరపాట్ల వల్ల నా జీవితం ఇలా అయిపోయింది, అలా అయిపోయింది. దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు ఎద్దుకురా, పశ్చాత్తాపడు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నిజమైన పశ్చాత్తాపానికి అవకాశం ఇవ్వు, నాతో సహవాసం చేయి. నువ్వు ముందున్న దానికంటే బెటర్ లైఫ్ నీకు ఇస్తా. అసలు జీవితంలో జీవితం అంటే ఏంటో నీకు చూపిస్తా, జీవిత ఆనందాన్ని ఏంటో చూపిస్తానని దేవుడు అంటున్నాడు. తర్వాత ఏం చెప్పాను, తిరుగుబాటు పునరుద్ధరణ, రివర్స్ రిస్టోరేషన్ అనే ఒక పాయింట్ మీతో చెప్పాను నిన్న. అంటే నువ్వు ఎక్కడ నష్టపోయావో, నష్టం జరిగిన చోటే, రిజెక్ట్ అయిన చోటే, పక్కన పెట్టబడిన చోటే దేవుడు నీ తలనెత్తి, అవమానం పొందిన చోటే దేవుడు అభిమానం పొందినట్లుగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడనేదే ఈ మాట యొక్క ఉద్దేశం. ఇక్కడ మీరు గమనిస్తే దేవుడు కాలాన్ని ఇస్తానంటున్నాడు. మన జీవితంలో సాతాను చాలా తినేసాయి, మీకు చెప్పాను, చాలా తినేసాయి. అపవాది ఎలా తిన్నదో కూడా మీకు చెప్పాను. ఈ 4 రకాల అంటే ఈ పంట పురుగులు పంటను నాశనం చేయడం కూడా 4 రకాలుగా కనిపిస్తుంది అని చెప్పాను. ఆ 4 రకాలు గుర్తున్నాయా? హెబ్రీ పదాలు ఒక 4 చెప్పాను మీకు. ఆ 4 ఈ పంట పొలాలని తినేసాయి. మొదటిది గాజాం. గాజాం అంటే ఏం చెప్పాను? మొదటిగా ఇచ్చే అవకాశం. తర్వాత ఆర్బే. ఆర్బే అంటే పెద్ద సమూహం వచ్చి పంటను నాశనం చేస్తాయి. తర్వాత ఏలేక్, మన ఏలేక్, జీవితంలో మిగిలింది తినేస్తుంది. తర్వాతది ఇలా, కాసీల్, అంటే కాసి, పూర్తిగా కాసిల్,
అయిపోయింది, నష్టం జరిగిపోయింది. ఇక నువ్వు నష్టం జరిగిపోయింది, ఇక అంతా అయిపోయింది. ఎందుకంటే వాడు తినేసాడు, సాతానుగాడు ఏం తినేసాడు? జ్ఞానాన్ని తినేసాడు. ఏం తినేసాడు? ఆరోగ్యాన్ని తినేసాడు. ఏం తినేసాడు? సమాధానం తినేసాడు. ఏం తినేసాడు? అంతా వాడికి అవకాశం ఒక్కసారిగా దాడి చేసేసాయి, ఆపకుండా తింటూనే ఉన్నాయి. మిగిలింది కూడా తినేసాయి, పూర్తిగా ఖాళీ చేసేసాయి జీవితాన్ని. ఇలాంటి సమయంలో కూడా అయిపోయిందా నష్టం? దేవుడు నష్టాన్ని, ఆ సంవత్సరముల నష్టాన్ని నీకు మరలా ఇస్తాడు. కృంగిపోవద్దు, కలవరం చెందొద్దు, దేవుని వైపు చూడు. ఆయన్ని నమ్ముకున్న పిల్లల్ని ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు ఎవరు మన చేయి విడిచిపెట్టే దేవుడు మన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు నువ్వు ఎంత నష్టపోయావో, నీ నష్టానికి తగిన లాభాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అదే ఆయన చేసినటువంటి వాగ్దానం, అదే ఆయన మనకిచ్చినటువంటి మాట. దేవుడు ఎలా ఇస్తాడు చూడండి. యోవేలు గ్రంథం 2:23, ఎలా మనం పోగొట్టుకున్న దాన్ని, ఆ నష్టాన్ని ఎలా ఇస్తాడు. సియోను ఇంకొంచెం, జనులారా, సియోను జనులారా, ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ఉత్సహించి నీ దేవుని యందు యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించెను. వాన కురిపించి పూర్వము వలె తొలకరి వర్షము కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. అడవరి వర్షమును మీకు అనుగ్రహించెను. కొట్లు ధాన్యముల నిండును. కొట్లు ధాన్యములతో నిండును. క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తైలమును గానుగులకు పైకి పొర్లి పారును. క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. మీరు పారును. కడుపారా తిని తిని తృప్తి పొంది తృప్తి పొంది మీ కొరకు మీ వింత కొరకు కార్యములు వింత కార్యములు జరిగించిన మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, కొంగరి పురుగులను, పసరు పురుగులను, చీడ చేదులను, నా పురుగులను మహా సైన్యములు తీసి తినివేసిన సంవత్సరముల పంటను మీకు మీకు మరలా మరలా ఇచ్చును. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. ఆమేన్. చూడండి ఎంత చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. సియోను జనులారా, ఉత్సహించండి. సరే, తప్పు చేశారా? ఒప్పుకున్నారు కదా, యథార్థంగా నా వైపు తిరిగారు కదా, నా ఎద్దుకు వచ్చారు కదా, మీరు యథార్థంగా నా దగ్గరకు వచ్చారు. మీ యథార్థత నేను చూశాను. ఎందుకంటే దేవుడు పిలిచాడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించి మనస్ఫూర్తిగా నా దగ్గరకు రండని యోవేలు 2:12 దేవుడు పిలిచాడు కదా. ఇప్పుడు వచ్చారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, సియోను జనులారా, ఉత్సహించండి, మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి. తన నీతిని బట్టి, తన నీతిని బట్టి అనే మాట చాలా చిన్న మాటలాగా ఉంది, కానీ చాలా పెద్ద మాట. ఆయన కార్యం చేస్తానంటున్నాడు, మరలా ఇస్తానంటున్నాడు. ఎవరిని బట్టి? నా నీతిని బట్టి కాదు, మీ నీతిని బట్టి కాదు, మన నీతిని బట్టి అసలే కాదు. ఆయన నిజం చెప్పాలంటే మనకేదో ఇచ్చేస్తాను చేసేస్తానంటే, మనమేదో గొప్పగా మారాం, మనకేదో గొప్ప మార్పు వచ్చేసిందని కాదు. తన ప్రేమ, తన నీతి మనకి దూరంగా ఉండలేక, తప్పు చేసిన మనల్ని వెతుక్కుంటూ వస్తున్న ఒక ఉన్నతమైన ప్రేమ, తన నీతిని బట్టి, అబ్బా, తన నీతిని బట్టి దేవుడు అంటున్నాడు, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షాన్ని మీకు ఇవ్వబోతున్నాను. నష్టం జరిగిపోయింది, తొలకరి వర్షం నేను ఇస్తా. రైట్ టైమింగ్లో, రైట్ సీజన్లో నువ్వు ఏదైతే కోల్పోయావో ఆ సీజన్లో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ముందు వర్షం, తర్వాత వర్షం. ఈరోజు నువ్వు కూడా జరిగిపోయింది, అంత నష్టం జరిగిపోయింది అంటున్నావు. దేవుడు అంటున్నాడు, నా నీతిని బట్టి నీకు తొలకరి వర్షాన్ని ఇస్తా, కడవరి వర్షమును మీకు ఇస్తా. అంటే మీకు ఇంకా తొలకరి వర్షం, కడవరి వర్షం ఏంటంటే, పంట పొలానికి ముఖ్యంగా వర్షం 2 సార్లు అవసరం. తొలకరి వర్షం, కడవరి వర్షం. మిగతా టైంలో వర్షాలు పంటకు నష్టమే. రైతులు నష్టపోవడానికి కారణం ఏంటంటే, ఎప్పుడు పడితే అప్పుడు వర్షం పట్టం. దేవుడు అంటున్నాడు, నీకేమో అవసరం నేను రైట్ టైంలో రైట్ సీజన్లో ఇస్తా. దాని అర్థం అది. నీకు అవసరమైనది నేను ఆ టైంకి ఇస్తా. నేను చూసుకుంటా.
తొలకరి వర్షమును కడవరి వర్షము నీకు ఇస్తా. దాంతోపాటు ఏం చేస్తావయ్యా? ఎలా ఇస్తావయ్యా నష్టాన్ని, నష్టంలో నుండి లాభానికి? అసలు ధాన్యమే లేదు, పంట లేదు అంటే కొట్లు ధాన్యముతో నింపుతాడట. క్రొత్త ద్రాక్ష రసమును, కొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారునట్లు. నష్టం జరిగింది, అసలు ఏమి పంటే లేదంటే నేను నష్టాన్ని లాభంగా మారుస్తా. ఎలా తెలుసా? ఆ గానుగ నిండి, ఆ గానుగ పట్టనంతగా, గానుకకు పైగా పొర్లి పారునట్లుగా మీరు కడుపారా తిని తృప్తి పొందినట్లుగా మీకు సహాయం చేస్తాను. కడుపారా తిని, అసలు ఏమీ లేదు అనుకునే స్థితిలో నుంచే కడుపారా తిని, ప్రశాంతంగా కడుపు నిండా తిని సంతోషంగా, దేవుడు బలి ఎంతగా చేస్తాడండి ఏదైనా. ఆయన చేసేటువంటి విధానమే వేరండి. ఆయన నడిపింపే దేవుని కార్యాలని, నువ్వు వింత కార్యాలు నా దేవుడి అని చెప్పుకునే రీతిలో దేవుడు కార్యం చేస్తాడంట. గొప్ప కార్యాలు మనకు తెలుసు, అద్భుత కార్యాలు తెలుసు, కానీ ఏ కార్యాలు ఇక్కడ? వింత కార్యాలు. ఇంత కార్యాలు. వింత కార్యాలు చేస్తానంటున్నాడు దేవుడు. మన కొరకు వింత కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే అవసరమైనది అవసరమైన సమయంలో ఇచ్చి జరిగిన నష్టాన్ని దేవుడు భర్తీ చేస్తాడు. నెక్స్ట్, ఆర్థికంగా, ఆహారపరంగా మీరు గమనిస్తే, ఒకటి, అక్కడ వర్షం సరైన టైంలో ఇస్తానంటే దేవుడు ఇచ్చేది సరైన టైంలో ఇస్తాను. మనకు అవసరమైన సహజమైనటువంటి తిండి, నీరు అలాంటివి కూడా తగిన సమయంలో ఇస్తాను. వీటితో పాటు ప్రభువా, ఆకాశం నుండి దీవెన వచ్చింది, భూమి మీద సమృద్ధి వచ్చింది, కానీ జరిగిన అవమానం ఎక్కడ? నేను సిగ్గుపడ్డాను కదా అంటే, రే, నీకు అవసరమైనవి ఇస్తాను, నీ మనసులో ఉన్న గాయం కూడా నేను చూస్తున్నా. నీకు శరీరానికి పైన నీకు అవసరమైనవి ఎలా నింపుతానో లోపలిని కూడా నింపుతానని ఇవన్నీ చెప్పి దేవుడు అంటాడు, నా జనులకి అన్నటికీ సిగ్గునందరు. ఎందుకన్నావా ఈ పదం? అరే, నీకు కడుపు నిండా తిండి వచ్చింది, ఆకాశం నుండి నా దీవెన వచ్చింది, నీకు జరిగిన అవమానం ఉంది కదా, వాటికి బదులుగా, వాటికి బదులుగా ఎంత గొప్ప దేవుడు! ఈరోజు లోపలి గాయాన్ని కనిపెట్టే మనుషులు ఎక్కడ మనకు కనిపించారు, కానీ మనల్ని ఫిజికల్గా మనకు అవసరమైనవన్నీ ఇచ్చి మెంటల్గా కూడా మనకు అవసరమైన దాన్ని గ్రహించగలిగిన దేవుడు. అందుకే అంటున్నాడు, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు, సిగ్గునందరు. ఇజ్రాయేల్ మధ్య ఉన్నవాడును నేనే, నేనే మీ దేవుడిని యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకుంటారు. అందరూ తెలుసుకుంటారు, నా జనులకి అన్నటికి సిగ్గునందరు. లేదే మాట చెప్పి మళ్ళీ, అయ్యా సరేనయ్యా, ఆకాశం నుండి దీవెన ఇచ్చావు, కడుపు నిండా తిండినిచ్చావు, అవమానించిన వారి ఎదుట అభిమానింపజేశావు, సూపర్, అంత బాగుందయ్యా, ఇక అయిపోయిందా? అవసరమైంది ఒకటి ఇస్తాను మీకు. అదేంటయ్యా? నా ఆత్మని మీకు ఇస్తున్నాను. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదరు, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పెదరు, మీ ముసలివారు కలలు కందురు, మీ దర్శనములు చూచురు. ఆ దినములలో పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. చాలా, ఇక దీవెన సమృద్ధి ఆత్మ దేవుడు ఇస్తానంటున్నాడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపుతానంటున్నాడు. ఈ నెలలో దేవుడు యోవేలు గ్రంథం ద్వారా మనతో మాట్లాడిన ఈ వాగ్దానం, ఈ నెలలో, రాబోయే రోజులలో, సంవత్సరాల్లో ఈ వాగ్దానం నెరవేరి నా దేవుడు జరిగిన నష్టాన్ని భర్తీ చేసి మనకు ఫిజికల్గా సహాయం చేసి మెంటల్గా బలపరిచి తన ఆత్మతో మనల్ని నింపి పరలోకపు దీవెనలతో మనందరినీ దేవుడు నడిపించును గాక. ఆమేన్. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన వాడు, నీతిమంతుడు. వాడు మాట తప్పుతాడా? తప్పడు. అడుగు వాగ్దానాన్ని చేతబట్టుకొని. ఒక చోటుకి వెళ్ళి యాకోబు ప్రార్థన చేశాడు, అక్కడ బేతేలు అని పేరు పెట్టాడు. మళ్ళీ వచ్చాడు ఆ ప్లేస్కి, అదే పేరుకి ఇంకొకటి యాడ్ చేశాడు, ఏల్ బేతేల్ అన్నాడు. దేవుణ్ణి అడిగాడు. మళ్ళీ ఎబ్బోకురేవుకి వెళ్ళాడు, అడుగుతున్నాడు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. ఈరోజు మనం కూడా నన్ను ఆశీర్వదించు, వాగ్దానాన్ని బట్టి ఆధారం చేసుకుని అడిగాడు. ఈరోజు నువ్వు కూడా వాగ్దానం చేసావయ్యా, పంట పురుగులు తినివేసిన నష్టం,
నాకు లాభంగా నువ్వు ఇవ్వు, నువ్వే నన్ను చూడు అని దేవుని పాదాలు పట్టుకోండి. నా దేవుడు తన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చును కాక. ఆమేన్. ఆమె అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు మ్యూట్లో పెట్టే ప్రార్థన చేసుకోండి, ఎవరికి వారు వ్యక్తిగతంగా. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు చెప్తున్నాడు, మారండి, నా యుద్ధకు రండి, కన్వర్ట్ అవ్వండి. ఇంగ్లీష్లో ఉంటుంది కన్వర్ట్ అవ్వండి, అంటే మీ మైండ్ని కన్వర్ట్ చేయండి. పాపం వైపు ఉన్న మీ మనసు, మీ హృదయం ఇటు కన్వర్ట్ చేయండి, ఇటు మార్చండి. కన్నీరు కార్చండి, దుఃఖించండి, ప్రభు యొద్దకు రండి, ఉపవాసం ఉండండి, ప్రార్థించండి. అందరూ ప్రార్థించండి. అయ్యా, ఎంత నష్టపోయానో నీకు తెలుసు, ఎంత నష్టం జరిగిందో నీకు తెలుసు. పంట పురుగులు తినివేసిన సంవత్సరాలు మళ్ళీ ఇస్తానంటున్నావు కదయ్యా. నా తండ్రి, వందనాలయ్యా, వందనాలు ప్రభువా. కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా, జరిగిస్తావయ్యా కార్యముల్ ఆశ్చర్యరీతిగా. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అవమానమెదురైన అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే. నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకే. కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా, జరిగిస్తావయ్యా కార్యము ఆశ్చర్యరీతిగా. కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా, జరిగిస్తావయ్యా కార్యము రీతిగా. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, నష్టపోయిన నష్టాన్ని ఈ లోకం అయితే నష్టంగానే చూస్తుంది, కానీ నష్టాన్ని తొలగించి నష్టాన్ని లాభంగా మార్చగలిగిన దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు దేవా. ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మీ మాటలకు తగ్గట్లు బ్రతుకుట మాకు నేర్పించండి. వాగ్దానాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని మనఃపూర్వకంగా నీ వైపు తిరిగి మా జీవితాలు సరిచేసుకునే జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. నీ బిడ్డల పక్షంలో మీరు నిలిచి అద్భుతం చేయండి. ఈరోజు చేస్తున్న పని పాటల్లో తోడుగా ఉండండి. ఎండ దెబ్బ నుండి నీ బిడ్డలను కాపాడండి. నీ బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి. వారు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండండి. అయ్యా, నీ కంచి వేసి ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు సహాయం చేయమని మీ దూతలు కావలి ఉంచండి. మీరు మాకు తోడుగా ఉన్నారని నమ్ముతున్నామయ్యా. నీ బిడ్డల అక్కర్లు మీరు తీర్చండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. నీ బిడ్డల పక్షాన మీరు నిలిచి అద్భుతం చేయమని యేసు శక్తి కలిగి నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ఆమేన్. కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకు ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు. ఆంటీ, వందనాలు.